హలో అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదండీ! వేడి వేడి ఎండల్లో చల్లచల్లని ముంజులు తింటున్నాము. అది సరదాగా వీడియోనైతే మీకు కూడా షేర్ చేశాననమాట. చూస్తున్నారు కదా! ఒకాయన తాడి చెట్టు పైన కూర్చొని తాటి ముంజలనైతే దింపుతున్నారు. తినొచ్చేసి మా తమ్ముడండి. మా పిన్ని గారి వాళ్ళ అబ్బాయి. మేమిలా సమ్మర్ హాలిడేస్‌కి మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికొచ్చామని తెలిసి ఆ అబ్బాయినైతే తీసుకొని వచ్చాడనమాట. మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటి పక్కనే ఇంత పెద్ద చెట్టు, చెట్టు నిండా కాయలైతే ఉన్నాయి. అందుకని తీసుకొనొచ్చాడనమాట. మేము చూసారా కింద వెయిట్ చేస్తున్నాం అనమాట పిల్లలతోటి. ఎప్పుడెప్పుడు దింపుతారా? ఎప్పుడెప్పుడు తిందామా? అని మా పిల్లలందరూ కూడా చాలా ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నారండి ఇలా చెట్టు నుండి కాయలు దింపడం అనేది. ఇదివరకెప్పుడు వాళ్ళు ఇలా ఎక్స్‌పీరియన్స్ అయితే చేయలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోతున్నారు. దింపండి, దింపండి పడిపోతున్నాయి, పడిపోతున్నాయి అని చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి పైనుంచి కట్ చేస్తున్నారు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. మేము కూడా దూరంగా నుంచున్నాం. ఎందుకంటే మా నెత్తి మీద పడతాయేమో ముంజలొచ్చి అని భయమేసి దూరంగా నుంచొని చూస్తున్నాం అనమాట. చాలా కాయలున్నాయండి. ముదిరివి ఉన్నవి, లేతవి ఉన్నవి. సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం ఎప్పుడూ మంచిదే కదండీ! తినాలి కదా! అందుకని ఈ వేడి వేడి ఎండల్లో చల్లచల్లని ముంజలు తిందామని అనుకున్నాము. మా అన్నయ్య గారి ఆళ్ళ ఇంటి పక్కనే చక్కగా చెట్టు ఉంది కాబట్టి మాకు మంచిగా కుదిరింది. కాకినాడలో మొన్న అడిగామండి. డజను రూ. 100కి తక్కువ ఇవ్వనన్నారు. ఒక రూ. 80 కన్నా ఇవ్వండి అన్నా కూడా ఇవ్వమని చెప్పారు. రూ. 100 అన్నారు. డజన్ అంటే ఇప్పుడు మనకి 4 కాయలండి. అంటే ఒక కాయకి 3 ముంజలుంటాయి కాబట్టి డజన్ అంటే 4 కాయలు. మా పిల్లలు చూడండి క్యాచ్ పట్టుకో మాము, క్యాచ్ పట్టుకో అని అంటున్నారు. మా తమ్ముడు కూడా క్యాచ్ పట్టుకుంటున్నట్టు చేస్తున్నాడనమాట. నిజంగా అవి క్యాచ్ పడితే మనకి చాలా పెద్ద దెబ్బలైతే తగులుతాయండి. చూడండి ఎలా అరుస్తున్నారంటే మా పిల్లలు. ఇదిగోండి ఇంకా కట్ చేయడం అవ్వలేదు. చాలా కాయలున్నాయి. ఇవి తినడం వల్ల మన బాడీ హీట్ అంతా కూడా తగ్గుతుంది కాబట్టి సమ్మర్‌లో ఇలా సీజనల్ ఫ్రూట్స్ అనేవి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము సమ్మర్ హాలిడేస్‌కి. వాళ్ళ ఇంటి దగ్గర సేమ్ చింతకాయలు, ఇలా ముంజులు, మామిడికాయలు ఇలా అన్ని రకాలుగా తినేవాళ్ళం. చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎక్కువ ముంజులు తినేస్తే కడుపు నొప్పొస్తుందేమోనని అనేవారు. అప్పుడు వాళ్ళ నానమ్మ గారు చెప్పేవారనమాట. చిన్న మామిడికాయ ముక్క తింటే చాలు, ఎన్ని ముంజులు తిన్నా మనకి డైజెషన్ అయిపోతుంది. కడుపు నొప్పి అది రాదు అని చెప్పి. అందుకని మేము చాలా ఎక్కువ ముంజులు తినేసినా కూడా చిన్న మామిడికాయ ముక్క తినేవాళ్ళం అంతే. చాలా బావుండేది. మాకు మార్నింగ్‌కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. చాలా ఎంజాయ్ చేసి తినేవాళ్ళము. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఇప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని సరదాగా వీడియోనైతే మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది నాకు. చూసారా ఎన్ని కాయలున్నాయో. ఒక 4 కాయలే రూ. 100 అంటే ఇవి ఇన్ని కాయలని ఎన్ని వందలవుతాయండి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. చూపిస్తున్నాడు మా తమ్ముడు. అప్పుడప్పుడు తింటున్నాడనమాట మధ్యలో ఒక్కొక్క కాయ కొడుతూ కూడాను. చాలా మంచిగా ఉన్నాయి కాయలైతే. చూడండి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా తిన్నాము. ఇలా సమ్మర్ హాలిడేస్ అప్పుడు మనం అలా లైఫ్ స్టైల్ చేంజ్ అయితది. సిటీస్‌లో ఎప్పుడూ కాకుండా విలేజ్ స్టైల్‌లో కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. చాలా అనిపించింది. సమ్మర్ హాలిడేస్‌లో మాకు ఈ ముంజలతో ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. అందుకని మీకు కూడా సరదాగా వీడియోనైతే షేర్ చేశాను. పక్కనే కూర్చున్నాడు ముంజలు కొట్టినాయన. పాపం ఆయన తినమని చెప్తుంటే తినట్లేదు. ఆల్రెడీ తినేసాం కదా! చాలా ఎక్కువ తిన్నాము అని చెప్పి తినట్లేదు. అయినా సరే బలవంతంగా మా తమ్ముడు ఇస్తున్నాడనమాట. కాళ్ళకి అవి కూడా దెబ్బలు తగిలాయి పాపం వాళ్ళకి. బ్లడ్ అది కూడా వస్తుంది. వాళ్ళకింక అలవాటు కాబట్టి పట్టించుకోవట్లేదు గానీ, మనకు చూసే వాళ్ళకి అయ్యో! పాపం అనిపిస్తది. చూడండి మోకాళ్ళ మీద అది పాపం దెబ్బలు తగిలి బ్లడ్ కూడా వస్తుందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.